నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, దేశవ్యాప్తంగా చూసుకుంటే నీట్ పరీక్షా పత్రాల లీకేజీకి సంబంధించి జరుగుతున్న నిరసనలు, వీటికి సెలబ్రిటీల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. విద్యార్థుల మీద లాఠీ చార్జ్ని కూడా వాళ్ళు నిరసిస్తూ కొంత సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవుతున్నారు. అన్ని ఇండస్ట్రీలు, సినిమా ఇండస్ట్రీలు, సెలబ్రిటీలు, క్రికెటర్స్ వైఫ్స్ కూడా స్పందిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈవెన్ బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి. ఇలాంటి ఒక సందర్భంలో కూడా టాలీవుడ్ హీరోలు అయితే ఎలాంటి స్పందన లేకుండా అసలు ఇది మాకు సంబంధం లేదు, ఇది ఎక్కడో వేరే ప్రపంచంలో జరుగుతుంది అనే స్థాయిలో వాళ్ళు మౌనం వహిస్తున్నారు. నిజమే, అది వేరే ప్రపంచంలోనే ఉన్నామని అనుకుంటున్నారు వాళ్ళు. ఓకే, అంటే పొలిటికల్ ఏరియాలోకి అడుగు పెడితే, అంటే ఇది పొలిటికల్ ఏరియా అనుకుంటున్నారు కానీ వాళ్ళు నిజానికి ఇది సామాజిక సమస్య. పేపర్ లీకేజ్ అనేది రాజకీయాలకు అతీతంగా చూడవలసిన వ్యవహారం. వాళ్ళ అభిమానుల్లో చాలామంది, వాళ్ళ అభిమానులు కావచ్చు, వాళ్ళ అభిమానుల పిల్లలు కావచ్చు, ఆ ఏరియాలో కూడా సఫర్ అవుతున్న వాళ్ళు, పోటీ పరీక్షల విధానానికి కావచ్చు, పోటీ పరీక్షలలో ఈ లీకేజీల వలన కావచ్చు. ఉదాహరణకు ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు, నిన్న భారీగా డబ్బులు పెట్టి కొనేసి పేపరు చదివేసి ఎగ్జామ్ పాస్ అయిపోయి క్యాన్సిల్ అయితే ఆ డబ్బులు వెనక్కి రావు, మళ్ళీ కొనుక్కోవాలి పేపరు. ఆల్రెడీ అప్పు చేసి ఉంటారు, 10 లక్షలు 20 లక్షలకి కొన్న వాళ్ళు కూడా ఉన్నారట పేపర్. ఈ లెవెల్ సఫరింగ్ మన తెలుగు హీరోలు, అది జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, లేకపోతే ప్రభాస్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, వీళ్ళ అభిమానుల్లో కూడా ఈ సఫరర్స్ ఉండి ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉండి ఉంటారు. కాబట్టి వాళ్ళని ఉద్దేశించైనా మాట్లాడచ్చు. మా అభిమానులకి ఒక మోటివేషన్ ఇస్తూ కూడా ఒక ట్వీట్ చేసి ఉండొచ్చు వాళ్ళు. బాబు జాగ్రత్త, అప్రమత్తంగా ఉండండి, పేపర్ లీకేజీలు, ఈ వ్యవహారాలు జరుగుతున్నాయి, సమాజం పట్ల బాధ్యతతో ఉండండి, అక్కడ ఆ స్థాయి ఆందోళన జరుగుతోంది అని చెప్పడానికి ఎందుకు మొహమాట పడతారో వీళ్ళు నాకు అర్థం కాదు. ఎందుకంటే తెల్లారు లేస్తే వీళ్ళకి డబ్బులు కావాల్సింది అక్కడి నుంచే, సమాజం నుంచి డబ్బులు తీసుకుంటూ. ఇప్పుడు మెడ్రాస్ నుంచి ఇండస్ట్రీ ఇక్కడికి తరలి రావాలి అన్నప్పుడు ఒక డిమాండ్, ఒక మాట నడిచేది, మీరు వసూళ్ళన్నీ తెలుగు రాష్ట్రం, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఇక్కడ నుంచి డబ్బులు తీసుకెళ్ళి తమిళనాడులో పన్నులు కడతారా, వచ్చేయండి ఇక్కడికి అనేవాళ్ళు. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ మాట ఉంది, మా దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళి తెలంగాణలో కడుతున్నారు పన్నులన్నీ. సరే, ఆ లెవెల్లో మీరు వసూళ్ళ గురించి, పైగా మార్కెట్ విస్తరణ కార్యక్రమంలో ఉన్నారు అందరూ. ఇప్పుడు తెలుగు హీరోలు ఎవరున్నారు? తెలుగు హీరోల కంటే పాన్ ఇండియా హీరోలే ఎక్కువైపోయారు. నాని దగ్గర నుంచి మొదలు పెడితే ప్రభాస్ వరకు అందరూ పాన్ ఇండియా హీరోలే కదా. మరి జాతీయ స్థాయిలో మీరు కనెక్టివిటీ గురించి అనుకుంటూ ఉండగా, పర్టికులర్గా ఢిల్లీలో జంతర్ మంతర్లో జరిగినటువంటి కాక్రోచ్ కార్యక్రమంలో అక్కడ యూపీ కంట్రిబ్యూషను, బీహార్ కంట్రిబ్యూషను ఎక్కువ కనిపించింది తెలుగు రాష్ట్రాల కంటే కూడా. సౌత్ పార్టిసిపేషన్ కూడా తక్కువగానే కనిపించింది నిజానికి ఆ యాంగిల్లో చూస్తే. అయితే దూరాభారము, అక్కడ దాకా పోవడము కష్టము, అక్కడ పరిస్థితులు ఏమిటో అర్థం కాక అని ఒక జస్టిఫికేషన్ డైలాగ్ అనుకోవచ్చు. కానీ మనం పొలిటికల్ ఏరియాలో ప్రెజెన్స్ కోరుకుంటున్నాం. రేపు డీలిమిటేషన్ వ్యవహారం ఉంది, డీలిమిటేషన్లో మా ప్రమేయాన్ని తొక్కేయటం కోసం మీరు సీట్లు పెంచుకుంటున్నారు అంటున్నాం కదా. మరి ఒక రాజకీయ నిర్ణయం తీసుకునేటువంటి దిశగా ప్రభుత్వాన్ని మెడలు వంచడం కోసం జరుగుతున్నటువంటి ఒక ఉద్యమంలో కూడా మీ షేర్ ఉండాలి కదా. అందుకని సౌత్ పార్టిసిపేషన్ తక్కువ ఉంది అనే విమర్శని కూడా స్వీకరించాలి. దాంతో పాటు చాలా స్పష్టంగా టాలీవుడ్ ఇండస్ట్రీ నోరు మూసుకుని ఉండటం, ఎవరూ మాట్లాడలేదు. మంచులక్ష్మి గారు ఏదో ట్వీట్ చేశారు, మంచులక్ష్మి చేసింది, ఇలా శేఖర్ కమల, చాలా లిమిటెడ్ గా 4-5 మాక్సిమం, అంతకు మించి ఎవరు మాట్లాడకపోవడం అనేది ఖచ్చితంగా సామాజిక బాధ్యత రాహిత్యంగానే చూడాలి. మళ్ళీ ఆయన హీరో నరేష్ గారు ఆయన మాట్లాడుతూ దీని వెనకాల దేశ ద్రోహుల కుట్రకోణం ఉంది, అంటే ఆయన భారతీయ జనతా పార్టీతో అసోసియేట్ అయి ఉన్నాను అని అనుకుంటూ ఉంటాడు కదా.
ఆ ప్రాసెస్లో ఆయన హిందుత్వ ప్రొటెక్షన్ అనే కార్యక్రమం ఒకటి ఆయన మనసులో నడుస్తూ ఉంటుంది. ఓకే. అందుకని ఆయన దేశము, జాతి, మతము అని మాట్లాడుతూ ఉంటాడు. ఆ ప్రోగ్రాంలో ఇది ఆల్రెడీ ఆ నెరేటివ్ ఉంది. ఓకే. వీళ్ళందరూ విచ్ఛిన్నకారులు, వీళ్ళకి తెల్లారలేస్తే చైనా నుంచి డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు ఆ స్విగ్గీలు, జొమాటోలు, ఆ ఫుడ్ డెలివరీ బిల్లులన్నీ మెజారిటీ రకరకాల దేశాల నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి, ఇక్కడ తమిళనాడు నుంచి కూడా బిల్లులు కట్టిన వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ నుంచి చేసిన వాళ్ళు, హైదరాబాద్ నుంచి చేశారు. కాబట్టి ఇవన్నీ వీళ్ళందరూ దేశద్రోహుల కేటగిరీలోకి వచ్చేసారు. ఆ ట్రోల్ జరుగుతోంది. రెండోది లెఫ్ట్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఈ విచ్ఛిన్న అంటే దేశానికి ఒక బలమైన నాయకుడిగా మోడీ గారు ఉన్నారు. మోడీ గారు ఉండటం వలన విదేశీ శక్తుల ఆటలు ఇక్కడ నడవటం లేదు. పర్టికులర్గా పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని కట్టడి చేయడంలో నరేంద్ర మోడీ గారు ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాడని మాట్లాడుతున్నారు. కానీ నిజానికి వీళ్ళ అధికారంలోకి వచ్చాక జరిగిన దాడుల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. అది పెహల్గాం కావచ్చు, ఇంకా అనేక ఉదాహరణలు ఉన్నాయి. అసలు 10 ఏళ్లలో 152 సార్లు పేపర్ లీకేజీలు సంభవించటం అనే దాని మీదైనా మాట్లాడాలి కదా కనీసం. మీరు ఢిల్లీ మూవ్మెంట్ని టోటల్గా పక్కన పెట్టండి. ఈ పేపర్ లీకేజీ అనే దాని మీద ఒక ప్రాపర్ చర్చ జరగాల్సిన అవసరం ఉందని అయినా మాట్లాడాలి. అది మాట్లాడటానికి ఎందుకు నోట్లో వీళ్ళు బెల్లంగడ్డలు అవి పెట్టుకుని ఎందుకు కూర్చున్నారు అనేది సీరియస్ క్రిటిసిజం పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సామాజిక బాధ్యత ఉందా మీకు, లేదా సమాజంలో జరిగే విషయాల పట్ల ఈ సమాజంలో నుంచి డబ్బులు తీసుకెళ్ళి బతుకుతున్నారు కదా మీరు వేరే ప్రపంచంలో మీకు దైవలోకం నుంచి ఏమీ రావడం లేదు నిధులు. సమాజం మీద బాధ్యత ఉంచితే ఇంకా యువతని పెడదారి పట్టించడం, వాళ్ళు ఇంకా ఈ సెలబ్రిటీ ఆరాధన, హీరో వర్షిప్, సెలబ్రిటీ వర్షిప్. హీరో వర్షిప్ ఒకటే కాదు, వాళ్ళు ప్రయోజనాత్మక చిత్రాలు, వాళ్ళకి పర్సనల్ ప్రయోజనాల కోసం సినిమాలు తీస్తారు. అంటే ప్రజల మనసుల్లో అనవసరమైన భావజాలాన్ని నింపే సినిమాలు. ఇప్పుడు RRR అనే సినిమా ఉంది. ఆ సినిమా చాలా తప్పుడు భావాలని ప్రజల బుర్రల్లో నింపింది. అలాంటి సినిమాలు తీశారు. ఇప్పుడు కార్తికేయ 2 ఇలాంటి సినిమాలు, అలాగే అఖండ లాంటి సినిమాలు, ఇలాంటి సినిమాలన్నింటినీ మీరు ప్రమోట్ చేస్తారు. ఇక్కడ హిందూ మతం మీద ఏదైనా జరిగితే వెంటనే స్పందిస్తారు. హిందూ మతం మీద జరిగినప్పుడు స్పందించినప్పుడు విద్యార్థుల మీద జరిగిన దానికి ఎందుకు స్పందించరు మీరు? అంటే హిందూ మతం మీద ఏమి జరగకపోయినా స్పందిస్తారు. ఎందుకంటే హిందూ ఓట్ బ్యాంక్ ఉంది అక్కడ. 84% హిందువులు ఓటు బ్యాంక్ ఉంది ఈ దేశంలో అనేది ఒక స్టడీ. కాబట్టి దీన్ని కోల్పోతావేమో అని భయం. అంటే స్టూడెంట్ సెగ్మెంట్ మీతో కనెక్ట్ అయ్యి ఉంది, దాని గురించి ఎందుకు మాట్లాడరు మీరు? అంటే అక్కడ ఒక నెరేటివ్ కల్పించేశారు వాళ్ళు ఆల్రెడీ. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ దేశద్రోహులు, విచ్ఛిన్నకారులు, ఆ వాంగ్చుక్ అనేటువంటి పెద్ద మనిషి ఫేకు, ఆయన టోటల్ జీవితమే ఫేకు అని ఆయన మీద నెగిటివ్ ప్రచారాలు. ఆయన ఫేకే కావచ్చు అంటే అక్కడ కూర్చున్నాడు భోజనం మానేసి. దాని మీద మాట్లాడు నువ్వు. ఇప్పుడు ఒక దొంగ అయినంత మాత్రాన, లేదు నేరస్తుడు అయినంత మాత్రాన గ్రాంటెడ్గా తీసుకుని చంపేసే అధికారం లేదు అని మాట్లాడుకుంటున్నాగా ప్రజాస్వామిక విలువగా. ఆ పరిధిలో అయినా మాట్లాడాలిగా మీరు నోరు తెరిచి. అంటే సామాజిక బాధ్యత రాహిత్యంగా చూడాల్సిన అవసరం అయితే ఉంది. మీరు హిందుత్వ మీద మాట్లాడతారు. హిందూ మతానికి ఏదైనా గుడి జరిగితే, ఇప్పుడు రామ మందిరం అక్కడ రామాలయంలో చోరీ ఏదో జరిగింది, నిధులు గొడవ అనేది ఉంది. దాని మీద కూడా వీళ్ళు మాట్లాడటానికి సంశయమే. ఏమో అక్కడ ఏ శక్తులు ఎలా కదులుతున్నాయో తెలియదు మనకి. గబుక్కున మాట్లాడేసి మనం వాళ్ళ టార్గెట్ అవుతామేమో, వాళ్ళకి టార్గెట్ అవుతామేమో అనే భయం ఉంది వాళ్ళకి. భారతీయ జనతా పార్టీకి హిందుత్వ శక్తులకి టార్గెట్ అవ్వకుండా బతకాలి. అంటే ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు కూడా మాట్లాడుతున్నారు, అయినా కూడా వీళ్ళు మాట్లాడకపోవటం మోస్ట్ స్పైన్లెస్ ఇండస్ట్రీ అనుకోవాలా, దీన్ని ఏమనుకోవాలి? అంటే ఇంకొక యాంగిల్ కూడా అనుకుంటాను నేను. ఈ స్పందించిన వాళ్ళల్లో కూడా ఎవరైతే ఆల్రెడీ ఈ హిందుత్వ వలన సఫరర్స్ ఉన్నారో వాళ్ళు కనెక్ట్ అయ్యారు దీంతో. వాళ్ళు మనం మాట్లాడాల్సింది వాళ్ళు మాట్లాడుతున్నారు. మనలాగా సఫర్ అవుతున్నటువంటి ఇంకొక సమూహం రోడ్డు మీదకి వచ్చినప్పుడు
సంఘీభావం తెలపడం అనేది మన కనీస బాధ్యత అని అనుకుని కదిలినటువంటి వాళ్ళే. నజీరుద్దీన్ షా, అలాగే షబ్నాజ్ ఆజ్మీ, వీళ్ళందరూ స్పందించింది. వాళ్ళు సఫరర్సే, వాళ్ళు ఈ దేశంలో టార్గెట్ అయిన వాళ్ళే. కాబట్టి అలా కనెక్టివిటీ వచ్చింది. ఇక్కడ చాలా సామాజిక ప్రయోజనాలు ఉన్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ప్రభుత్వంతో అంటకాగే బ్యాచ్ ఉంది. అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ మాట్లాడకపోవడానికి కూడా ఆయన క్యాస్టే కారణం అని అనుకుంటాను. ఓకే, ఆయన బ్రాహ్మడు కాబట్టే ఇది మనకు సంబంధం లేని గొడవ అన్నట్టుగా ఉన్నాడు ఆయన. అంటే వాళ్ళకి ఒక విజన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, ఆ విజన్లో నుంచి విషయాన్ని అర్థం చేసుకుని ఇక్కడ మనం మాట్లాడకుండా ఉండటమే మంచిది అని నిర్ణయాలు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోల కులములు కూడా వీళ్ళ మౌనానికి కారణం అని నేను నమ్ముతాను. అంటే విద్యార్థుల కోసం మాట్లాడటానికి కులం కూడా ఒక అడ్డొస్తుందా సార్? అంటే అంత వివేచన కోల్పోతారా కుల పిచ్చి పడితే? కుల పిచ్చి అన్న కాన్షియస్నెస్. ఓకే, ఆ కాన్షియస్నెస్గానే అనుకుంటారు వాళ్ళు. అనుకుని అదొక అంటే వీళ్ళ జ్ఞాన పంపిణీ అలాగే ఉంటుంది. ఆ నేరేటివ్ కల్పన అలాగే చేస్తారు. సోషల్ మీడియాలో ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు. అంటే అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఎవరి ఆధ్వర్యంలో జరుగుతోంది అనేది కూడా కౌంట్ అవుతుంది కదా. ఎవరా కాక్రోచ్ మూమెంటు, ఆ అభిజిత్ ఎవరు, వారి పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి, వారు ఏం చదివారు, వారి కులగోత్తరాలు ఏమిటి, ఇవన్నీ స్కాన్ చేయకుండా మాట్లాడరుగా. భారతదేశంలో ఎవరు లేదన్నా ఉందన్నా కులము అనేది ఉంది బలముగా. ఇంకా ఈ రోజుల్లో కులం ఏమిటండి అని ఊరికేనే బయట మాట్లాడుకోవడానికి బాగుంటుంది, కానీ కులం ఉంది. అందువల్ల ఆ యాంగిల్ కూడా చూడాలి అంటున్నాను నేను. అనేక కోణాలు ఉన్నాయి. హిందుత్వాకి సరెండర్ అయి బతుకుతున్నారు వీళ్ళు. దాంతోపాటు హిందుత్వాకి అగెనెస్ట్గా మాట్లాడితే 84% ఓట్ బ్యాంక్ ఉంది. వాళ్ళే మన వేవర్సు. మనది పాన్ ఇండియా మార్కెట్. పాన్ ఇండియా మార్కెట్లో మన ఇమేజ్ డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. వాళ్ళతో దగ్గరగా ఉండాలి, లేకపోతే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయిస్తారు, ఈడీ దాడులు చేయిస్తారు. వీళ్ళు ఒకవేళ నోరు తెరిచి మాట్లాడితే రెండో రోజున వీళ్ళని ఎలా కంట్రోల్లోకి తెచ్చుకోవాలో వాళ్ళకి తెలుసు. ఎందుకు అనవసరంగా టార్గెట్ అవటము అనే భయం చొప్పున వీళ్ళు చాకచక్యంగా సీన్లో నుంచి తప్పుకుని మాకేం తెలియదు, మా కళ్ళకు గంతలు కట్టబడి ఉన్నాయి, మేము ఈ గంతలు ఇప్పుకోవడానికి సిద్ధంగా లేము అని నగ్నంగా బయటపడిపోయారు. అంతే. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.